వ్యాప్తంగా అసంతృప్తుల తిరుగుబాటు, వణుకుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాలు, అవనిగడ్డలో మండలి తిరుగుబాటు, రెబల్స్గా ముద్రపోయిన ఆమంచి సాములు, తునిలో యనమలకు ఇంటిపోరు, పెందుర్తిలో బండారు వర్గీయుల ఆందోళన అంటూ వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తెలుగుదేశంలో అన్నటువంటిది. ఇప్పటిదాకా ఉన్నటువంటిది ప్రశాంతత పోయింది అన్నటువంటి కోణాన్ని, ఇది వైసీపీ పేపర్ కాబట్టి అక్కడ వాళ్ళేం పెద్ద హడావిడి ఏం చేయట్లేదు, చిన్నపాటి హడావిడి ఉంది, దాన్ని వీళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, రాసిస్తా రాయలసీమ అంటూ అస్మదీయులకు జగన్ భారీ భూసంతర్పణ, మొత్తం 50,000 ఎకరాల దారాదత్తం, ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయం, జనవరి 3వ వారంలో కంపెనీలు దరఖాస్తు, వెంటనే అదే నెలలో కేబినెట్ ఆమోదం, జేఎన్డబ్ల్యూకి 20,100, ఇండోసోల్కి 24,750 ఎకరాలు, ఫిబ్రవరిలో ఉత్తర్వులు, వ్యవహారం అంతా అత్యంత రహస్యం, పర్యావరణ అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్, భారం పడేలా విద్యుత్ కొనుగోలుకు ఓకే అంటూ, ఏదైతే 2.5 రూపాయల లోపు కరెంట్ వస్తే అది భారం, 4.5 రూపాయలు 8 రూపాయల కరెంట్ వస్తే అది నష్టం. దిక్కుమాలిన వార్తలు రాయడం అన్నటువంటిది వీళ్ళకే సంబంధించినటువంటి నైజం. ఇంకోటి, ఈ భూములన్నిట్లలో కూడా సోలార్ పవర్ అన్నటువంటి దాన్ని పెడతంటే అవన్నీ పరిశ్రమలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే దాన్ని వద్దనేటటువంటి కోణం ఇక్కడ మరొకటి నడుస్తుంది. ఇకపోతే రఘురామ